परमात्म समारंभं ऋषिगण मध्यमं सद्गुरु पर्यंतं वंदे गुरु परंपरम। आदेश जय महाकाल। మనకి రాకూడని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఇటువంటి అనారోగ్య పరిస్థితులు మనకు రాకూడదు, మన శత్రువుకు కూడా ఇటువంటి అనారోగ్య పరిస్థితులు రాకూడదు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్య కోసం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని పేరే ఎంఎన్డి, మోటార్ న్యూరాన్ డిసీజ్. ఈ ఎంఎన్డి సమస్య కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్నే కొన్ని దేశాల్లో ఏఎల్ఎస్ అని పిలుస్తారు. ఏఎల్ఎస్ అంటే ఎమియోట్రోఫిక్ లాటరల్ డిసీజ్ అని చెప్పేసి, అంటే ఎమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ డిసీజ్ అని చెప్తారు. ఇది ఎంఎన్డికి సంబంధించినటువంటి అంశం. దీని తాలూకా కాస్త ఇంట్రడక్షన్ మనం చూసుకున్నట్లయితే, మన శరీరంలోని సిఎన్ఎస్ అంటుంది, కేంద్ర నాడీ మండల వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. దీనికి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి విభాగాలు ఉంటాయి. ఒకటి ఎంఎన్ఎస్, రెండు ఎస్ఎన్ఎస్. ఎంఎన్ఎస్ అంటే మోటార్ న్యూరో సిస్టమ్, ఎస్ఎన్ఎస్ అంటే సెన్సారీ న్యూరో సిస్టమ్. ఈ సెన్సారీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, మోటార్ సిస్టమ్ ఉంటుంది. ఈ రెండు కూడా సిఎన్ఎస్ అండర్లో పనిచేస్తాయి, అంటే కేంద్ర నాడీ మండల వ్యవస్థల అండర్లో పనిచేస్తాయి. ఈ సెన్సారీ సిస్టంలో ఏం జరుగుతుందంటే, సపోజ్ ఎవరైనా సరే మన శరీరాన్ని ఇలా తాకారు అనుకోండి, నీ శరీరాన్ని ఈ స్థలంలో ఎవరో తాకారు అనేటువంటి సంకేతం బ్రెయిన్కి వెళ్తుంది. అలా వెళ్ళేటువంటి సంకేతాన్ని పనిచేసేటువంటి విభాగమే సెన్సారీ న్యూరాన్ సిస్టమ్. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఎవరు తాకారు, ఎందుకు తాకారు, ఏంటి అనేటువంటి యాక్షన్ అనేది వస్తుంది బ్రెయిన్ నుండి. ఇది సెన్సారీ సిస్టమ్ బ్రెయిన్కి తీసుకెళ్తే ఆ యాక్షన్ అనేది త్రూ ఈ మోటార్ సిస్టమ్ ద్వారా వస్తుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సమస్య ఎంఎన్డి, మోటార్ న్యూరాన్ డిసీజ్. ఇక్కడ ఏమవుతుందంటే, మోటార్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే, మనకు సెన్సారీ సిస్టమ్ కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా యాక్షన్ అనేది వస్తుంది టు మోటార్ సిస్టమ్. ఎవరైనా మనం తాకారు అనుకోండి, చూస్తాం. మనకు బాగా కావాల్సిన వాళ్ళు అయితే బాగున్నావా అని పలకరిస్తాం. మనకు తెలియలేని వాళ్ళు ఎవరైనా తాకితే మనం ఇబ్బంది పడతాం, వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అవసరమైతే వాళ్ళని కొడతాం. ఈ సిస్టమ్ అంతా కూడా మోటార్ సిస్టమ్ ద్వారా వర్క్ అవుతుంది. అంటే మోటార్ సిస్టంలో యాక్షన్ అనేది ఉంటుంది. సో ఈ సిస్టమ్ అంతా కూడా మనకి, ఈ మోటార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీని తాలూకా వివరాలు, అంటే దీని తాలూకా వ్యవహారం అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కోసం ఇవాళ మనం మాట్లాడుకొని ప్రయత్నం చేద్దాం. అదే ఎంఎన్డి, మోటార్ న్యూరాన్ డిసీజ్. ఇక్కడ ఏంటంటే నరాలు ఉంటాయి, అంటే నెర్వ్స్ ఉంటాయి. ఈ నెర్వ్స్లోని ఈ నెర్వ్ సెల్ ఏదైతే ఉందో, అంటే కణాలు, నరాన్ని నిర్మింపచేసేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలనే న్యూరాన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ న్యూరాన్స్ అనేటువంటి ఈ నెర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మజిల్స్ని కంట్రోల్ చేస్తాయి, అంటే కండరాలని కంట్రోల్ చేస్తాయి. ఈ కండరాలన్నీ కూడా నెర్వ్ సెల్స్ అండర్లో వర్క్ చేస్తాయి. మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి మనం ఇలాగ వెనక నుండి ఒకసారి తాకారు అనుకోండి, ఈ తాకడం అనేటువంటి ఈ సంకేతం సెన్సార్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది. ఎవరు మనం తాకారు అని చెప్పేసిన ఆలోచన దగ్గర నుండి, వెనక్కి తిరగడం దగ్గర నుండి
వాళ్ళని పలకరించి సెకండ్ ఇచ్చి బాగున్నామని పలకరించడం దగ్గర నుండి ఇదంతా కూడా మోటార్ సిస్టంలో జరుగుతుంది. సో ఇక్కడ మీకు వెనక్కి తిరగటం, వాళ్ళని మాట్లాడడానికి మనకి ఈ వోకల్ మజిల్స్ పనిచేయాలి, చూడడానికి ఐ మజిల్ పనిచేయాలి, వాళ్ళకి సెకండ్ ఇవ్వడానికి హ్యాండ్ మజిల్ పనిచేయాలి, బాగున్నామని మాట్లాడడానికి ఈ వోకల్ మజిల్స్ పనిచేయాలి. ఇవన్నీ కూడా ఈ మోటార్ న్యూరాన్ సిస్టంలో పనిచేస్తుంది. ఇక్కడ ఈ కండరాలన్నీ కదలిక జరగడానికి కారణం ఈ న్యూరాన్స్. ఏ న్యూరాన్స్? మోటార్ న్యూరాన్స్. ఈ మోటార్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూరాన్స్ మనకి ఈ మజిల్స్ని వర్క్ అయ్యేలా చేస్తాయి. అంటే మజిల్స్ తాలూకా వర్కింగ్ అంతా కూడా ఈ నెర్వ్ సెల్స్ అండర్లో వర్క్ చేస్తుంది. ఇది దీని తాలూకా కాస్ట్ ఇంట్రడక్షన్. ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే శరీరం అంతా కూడా వేణవాతం అనేటువంటి ఒక వాయువు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ వేణవాతం అండర్లోని ఇదంతా కూడా జరుగుతుంది. ఈ మోటార్ సిస్టమ్ అంతా కూడా మనం తినేది మింగడం, అదేవిధంగా కదలడం, మాట్లాడటం, శ్వాస తీసుకోవటం, ఇవన్నీ కూడా మోటార్ సిస్టంలో జరుగుతుంది. వీటన్నిటికి కూడా కారణం వేణవాతం. ఈ వేణవాతం అండర్లోనే ఇదంతా జరుగుతుంది. దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్టివిటీస్ తాలూకా వర్క్ అనేది తగ్గుకుంటూ వచ్చి వన్ డే మనిషి అన్నది చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్య, ఈ ఎంఎన్డి సమస్య. దీనికోసం మనం కాస్త మరిన్ని వివరాలు, దీని తాలూకా పరిష్కారాలు, వీటన్నిటి కోసం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ న్యూరాన్స్ అంటే ఈ నెర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డీజనరేట్ అవుతాయి. ఇవి డీజనరేట్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక అరుగుదల టైప్, అంటే డెవలప్మెంట్ లేకపోవడం. డీజనరేషన్ అంటే డెవలప్మెంట్ లేకపోవడం. ఈ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈ మజిల్స్ అన్నవి కంట్రోలింగ్ అన్నది తగ్గుతుంది. అప్పుడు మనకి కావాల్సిన విధంగా ఈ మజిల్స్ అనేవి వర్క్ అవ్వవు. మనకు సెన్సార్ తెలుస్తుంది ఎవరో మనం తాకారని, చూడలేం, చూసినా పలకరించలేం, మాట్లాడలేం. ఒకవేళ మాట్లాడినా సెకండ్ ఇవ్వలేం, లేదా వాళ్ళని మనం కొట్టలేం. మనం నచ్చినోడు టచ్ చేసాడు అనుకోండి, లాగిపెట్టి కొడతాం కదా, సో కొట్టలేం. ఇవేవి కూడా మనం చేయలేం. ఇవన్నిటికీ కావాల్సినటువంటి మజిల్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ యాక్షన్ అంతా కూడా దీని తాలూకా వర్క్ అంతా కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఇది దీంట్లో ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లం. ఈ డీజనరేషన్ ఆఫ్ న్యూరాన్స్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి అప్పర్ మోటార్ న్యూరాన్ అంటారు, 2 లోవర్ మోటార్ న్యూరాన్ అంటారు, 3 అప్పర్ అండ్ లోవర్ మోటార్ న్యూరాన్స్ అంటారు. ఈ అప్పర్ మోటార్ న్యూరాన్స్ ఏమవుతుందంటే బ్రెయిన్, స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది. లోవర్ మోటార్ న్యూరాన్లో ఏమవుతుందంటే స్పైన్, మజిల్ ఎఫెక్ట్ అవుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే కొద్ది రోజులకి అప్పర్ అండ్ లోవర్ 2 మోటార్ న్యూరాన్లు డీజనరేట్ అవుతాయి. అప్పుడు బ్రెయిన్ నుండి, స్పైన్ నుండి మజిల్ వరకు మొత్తం బాడీ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇది దీని తాలూకా కాస్త వివరణ మనం చూసుకున్నట్లయితే. ఇకపోతే ఈ ఎంఎన్డి, ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్ అన్నది ఎవరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే మ్యాక్సిమం పిల్లలకి రాదు. 15 సంవత్సరాల లోపు పిల్లలకి రావడానికి కేవలం 1% మాత్రమే ఛాన్స్, మ్యాక్సిమం రాదని చెప్పుకోవచ్చు. ఎక్కువగా 50 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఈ డిసీజ్ బారిన పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ ప్రపంచంలో ఈ డిసీజ్ కలిగిన వాళ్ళు మోస్ట్లీ 50,000 దాకా ఉన్నారనేది ఒక అంచనా. కేవలం లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అండ్ 2019-20 టైంలోని కేవలం ఒక్క ఆస్ట్రేలియాలోనే 2,000 మంది పైన ఈ డిసీజ్ పడిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 50,000 దాకా ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా లెక్కలు అనేవి ఉన్నాయి ఈ డిసీజ్ బారిన పడిన వాళ్ళు. ఇది సో ఇకపోతే ఈ డిసీజ్ తాలూకా లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక వరం ఏంటంటే దీంట్లోని ఎంఎన్డి వచ్చి అంటే మోటార్ న్యూరాన్ సిస్టమ్ డ్యామేజ్ అయినంత మాత్రాన్ని ఆ డ్యామేజ్ సెన్సార్ న్యూరాన్ సిస్టమ్ మీద పడదు. అంటే సెన్సార్ న్యూరాన్ సిస్టమ్ అనేది పనిచేస్తూనే ఉంటుంది ఎఫెక్టివ్గా. కానీ మోటార్ అంటే మనకి వచ్చినటువంటి సంకేతం ఏదైతే ఉందో ఈ సెన్సార్ సిస్టమ్ వల్ల మనకి బ్రెయిన్కి అందినటువంటి విధానం ఏదైతే ఉందో సంకేతం, దానికి తగ్గట్టుగా మోటార్ సిస్టమ్ అన్న పని చేయకపోవచ్చేమో కానీ సెన్సార్ సిస్టమ్ అయితే పని చేయకపోవడం అనేది ఉండదు. మోటార్ సిస్టమ్ వల్ల అంటే మోటార్ న్యూరాన్స్ వల్ల
సెన్సార్ న్యూరాన్స్ అన్నది డ్యామేజ్ అవ్వవు. సెన్సారీ న్యూరాన్ డ్యామేజ్ అవ్వడం వేరు, మోటార్ న్యూరాన్ డ్యామేజ్ అవ్వడం వేరు. దీనివల్ల అదైతే డ్యామేజ్ అయితే అవ్వదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఇది గుర్తుపెట్టుకో. అంటే మోటార్ న్యూరాన్ డ్యామేజ్ అవ్వడం వల్ల సెన్సర్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయింది అనడానికి ఛాన్స్ అన్నది లేదు. ఇక ముఖ్యమైనటువంటి సిమ్టమ్స్ కనుక మనం వచ్చినట్లయితే కాళ్ళు బలహీన పడతాయి. తర్వాత ఏ వస్తువునైనా సరే మనం పట్టుకుందాం అనుకుంటే షేక్ వచ్చేస్తుంది హ్యాండ్. ఆ హ్యాండ్ స్టేబిలిటీగా మనం పట్టుకోలేం, పట్టుకునేటువంటి గ్రిప్పింగ్ అనేది దొరకదు. కారణం ఈ హ్యాండ్ తాలూకా మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల. అంటే హ్యాండ్ తాలూకా మజిల్స్ వీక్ అని కాదు, ఈ హ్యాండ్ తాలూకా మజిల్స్ ఈ మోటార్ న్యూరాన్ తాలూకా కంట్రోల్ తప్పడం వల్ల. ఎందుకంటే ఈ నెర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా డీజనరేట్ అవ్వడం వల్ల కావాల్సినటువంటి స్ట్రెంత్ అనేది ఆ న్యూరాన్స్కి ఉండదు. దానివల్ల దాని తాలూకా గ్రిప్లో ఉండాల్సినటువంటి ఈ మజిల్స్ గ్రిప్ కోల్పోతాయి. దానివల్ల ఏ వస్తువుని పట్టుకోలేము. కాలు తాలూకా మజిల్స్లో ఈ సమస్య రావడం వల్ల కాళ్ళు బలహీన పడతాయి. సో వాళ్ళు ప్రాపర్గా నడవలేరు. ఇటువంటి సమస్య అన్నీ ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాకల్ మజిల్కి సంబంధించిన సమస్య ఏర్పడడం వల్ల ఈ న్యూరాన్స్ తాలూకా గ్రిప్ నుండి ఇవి తప్పుకోవడం వల్ల మాటలో వణుకు వస్తుంది, ముందు మాటలో గ్యాప్ వస్తుంది, మాట తాలూకా సౌండ్ తగ్గిపోతుంది, క్రమేణా మాట ఆగిపోతుంది. సో ఇది మాట వరకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ మజిల్స్ అన్న మూమెంట్ అన్నది తగ్గుతుంది కాబట్టి, ఎక్కడికక్కడ మజిల్స్ అలా పడిపోయినట్టు అవుతున్నాయి కాబట్టి మనకు తెలియకుండానే శరీరం బరువెక్కుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా మనిషికి వస్తుంది. మనిషి ఫ్రీగా ఉండలేడు. అంటే కరెక్ట్గా ఫిట్నెస్గా ఉండడం, లేకపోతే కాస్త బాడీ అన్నది స్టేబుల్గా ఉండటం, ఫ్లెక్సిబిలిటీగా ఉండటం అన్నది కష్టం అవుతుంది. ఇక తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ వాకల్ మజిల్ సంబంధించినటువంటి దాంట్లో సమస్య రావడం వల్ల ఒక్కోసారి ఆహారాన్ని మింగడం కష్టం అవుతుంది. కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి, మజిల్ క్రాంపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, కండరాలు పట్టేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆలోచనలకు తగ్గట్టుగా శరీరం అనేది కదలిక ఉండదు. దానివల్ల ఏంటంటే మెంటల్గా స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతుంది. మనకి ఆలోచన వస్తుంది, ఎందుకంటే సెన్సార్ సిస్టమ్ పనిచేస్తుంది, దానికి తగ్గట్టుగా ఈ మోటార్ సిస్టమ్ అనేది యాక్షన్ అవ్వలేదు. దానివల్ల మనకు సంబంధం లేకుండా ఎవడరా మనల్ని దుబ్బుతున్నాడు అని ఫీలింగ్ వస్తుంది తప్ప, కానీ దానికి తగ్గట్టుగా మనం యాక్షన్ చేయలేం. ఈ ఎంఎండి పేషెంట్స్ అనేది యాక్షన్ చేయలేరు. దానికి తగ్గట్టుగా రియాక్షన్ అనేది రాకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలోనే ఒక రకమైనటువంటి స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వీళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే కాలి బొట్టనవేలు మనం చూసుకున్నట్లయితే కాలి బొట్టనవేలు కాస్త నొక్కి వంగినట్టు అనిపిస్తుంది. కాలి బొట్టనవేలు చూసి పోల్చవచ్చు, వాళ్ళు ఎంఎండి పేషెంట్స్ ఏంటి అన్నది మీకు డాక్టర్లు పోలుస్తారు అది. సో కాలి బొట్టనవేలు అన్నది మీకు మనం కాలు ఇలా నిలబడతాం కదా, కాలు బొట్టనవేలు, ఈ బొట్టనవేలు కాస్త చిన్న క్రాస్ అయినట్టు అయ్యి బాగా వంగి, అంటే బాగా నేలకి గట్టిగా ఆనించి నిలబడుతుంది. సో ఈ సిమ్టమ్ని చూసి మనం మ్యాక్సిమం పోల్చవచ్చు ఎంఎండి ప్రాబ్లమా కాదా అన్నది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎంఎండి పేషెంట్స్కి మ్యాక్సిమం బాడీ పెయిన్స్ అనేవి ఉండవు. ఎప్పుడో కాస్త పెయిన్ అనేది అనిపిస్తుంది తప్ప, కానీ హైగా పెయిన్ ఉండదు. ఎందుకంటే మీ పెయిన్ ఉండాలంటే మజిల్ పని చేయాలి. ఈ మజిల్ అనేది గ్రిప్ పోతుంది తప్ప, కానీ దానివల్ల ఏంటంటే మూమెంట్ ఉండదు, బరువు ఎక్కినట్టు పడిపోతూ ఉంటుంది తప్ప, కానీ పెయిన్ అనేది ఉండదు. మీకు పెయిన్ ఎక్కడ అనేది అనిపిస్తుంది అంటే ఇన్సైడ్ కొంచెం అనిపించవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని తాకాను, ఇలా టచ్ చేశాను, ఎక్స్టర్నల్గా సెన్సర్ సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి నాకు వెళ్ళింది. ఈ టచ్ చేయడం అన్నది ఎక్స్టర్నల్గా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పాం ఈ మోటార్ న్యూరాన్ ప్రాబ్లంలోని సెన్సర్ న్యూరాన్ ప్రాబ్లం డ్యామేజ్ అవ్వదని. సో ఇది పనిచేస్తుంది. ఇన్డెప్త్లోని మోటార్ న్యూరాన్ అనేది పనిచేయాలి. ఎందుకంటే ఈ మజిల్కి సంబంధించినటువంటి గ్రిప్పింగ్ ఇదంతా కూడా ఇన్డెప్త్లో ఉంటుంది, ఈ బాడీ ఇన్సైడ్ అనేది ఉంటుంది. ఈ గ్రిప్ అనేది పోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఇన్డెప్త్లో మీకు ఎక్కడైనా కాస్త పెయిన్ అనేది అనిపించవచ్చు, కానీ మ్యాక్సిమం కేసెస్లో మీకు నొప్పి అనేటువంటి సోల అంటే నొప్పి, ఈ నొప్పి అనేటువంటి సమస్య అనేది మ్యాక్సిమం మీకు ఉండకపోవచ్చు ఈ ఎంఎండి పేషెంట్స్కి. ఇక ఈ ఎక్స్టర్నల్గా మాత్రం సెన్సార్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది. ఇంటర్నల్గా జరగాల్సిన క్రియ అనేది మోటార్ సిస్టంలో ఉంటుంది కాబట్టి అది వర్క్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇవి లక్షణాలు. ఓకే, లక్షణాలు ఉన్నాయి. మరి దీని ఏ పరీక్షల ఆధారంగా మనం ఈ ఎంఎండిని ఫైనలైజ్ చేయగలం? ఒక వ్యక్తికి ఎంఎండి ఉందా లేదా అనేటువంటి దానికి మనం ఏ పరీక్షలు చేయించాలి, ఏ టెస్టులు చేయించాలి అని మనం చూసుకున్నట్లయితే
దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ఎంఎన్డిని పోల్చడానికి పర్టికులర్గా ఈ బ్లడ్ టెస్ట్ అనో, ఈ ఎక్స్రే అనో, ఈ స్కానింగ్ అన్నది లేదు. సో ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి బ్రెయిన్కి, స్పైన్కి స్కానింగ్లు చేస్తాం తప్ప కానీ స్పెసిఫిక్గా ఈ టెస్ట్ చేస్తే ఎంఎన్డి ఉందా లేదా అన్నది తెలుస్తుంది అనేటువంటి టెస్ట్ టూల్స్ అన్నవి ఎంఎన్డికి లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ఎంఎన్డియా కాదా అనేటువంటి విషయాన్ని పోల్చడానికి బెస్ట్ న్యూరో ఫిజిషియన్స్, మీకు న్యూరాలజిస్టులు కానీ, న్యూరో ఫిజిషియన్స్ కానీ, న్యూరో సర్జన్స్, అంటే ఈ న్యూరో సిస్టమ్ సంబంధించినటువంటి ఫిజిషియన్స్ ఈజీగా పోల్చగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కొంతమంది ఆయుర్వేద సిద్ధ వైద్యులు ఈ లక్షణాల ఆధారితంగా పోల్చడం జరుగుతుంది. మా వ్యక్తిగత ప్రాక్టీస్లో కూడా ఈ ఎంఎన్డిని చాలామందిలో మేము చూసాం. ఈ సమస్య కలిగి ఉన్న పేషెంట్ చాలామంది మేము చూసాం, చాలామంది మేము ట్రీట్మెంట్ అన్నది చేయడం జరిగింది. ఇక ఈ ఎంఎన్డి రావడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ముందుగా ఎంఎన్డి అనేది అంటు రోగం కాదు. అంటే ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది అన్నది మాత్రం కాదు. ఇది ఎవరికాదు ఇండిపెండెంట్ పర్సన్ టు ఇండివిజువల్ పర్సనాలిటీకి సంబంధించినటువంటి సమస్య తప్ప కానీ ఒక వ్యక్తికి వస్తే ఇంకొకరికి రావడం, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్కి వస్తే మిగతా వాళ్ళకి రావడం అనేటువంటి సమస్య అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఓవర్ స్ట్రెస్ వల్ల ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక మెడికల్ ఒపీనియన్ అని మాత్రం ఉంది. కానీ స్పెసిఫిక్గా ఇది ఈ కారణాల వల్ల వస్తుంది అనేటువంటి కారణాలు ఇంతవరకు పరిశోధనలో తెలియలేదు. బట్ ఓవర్ స్ట్రెస్ అనేది మాత్రం ఐడెంటిఫై చేశారు. అందుకే స్ట్రెస్ అనేది మనం ఎక్కువగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో స్ట్రెస్ లైఫ్ అన్నది కామన్ అయిపోయింది. సో అందుకే ఈ రోజు ఎంఎన్డి సమస్య అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ విషయాన్ని మాత్రం కాస్త గుర్తుపెట్టుకోండి. ఇక నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. అంటే నేను చూసినంత వరకు, నేను ట్రీట్ చేసిన నా వ్యక్తిగత పేషెంట్స్ వరకు నేను అబ్జర్వ్ చేసినటువంటి కారణాలు ఏంటంటే మర్మాభిఘాతం. ఎక్కడైనా సరే మర్మ సెంటర్స్, ఈ న్యూరో సెంటర్స్ కనుక అభిఘాతం అయితే దెబ్బ తగిలినట్టయితే వాళ్ళకి వచ్చింది. నా తాలూకు వ్యక్తిగత ప్రాక్టీస్ నేను అబ్జర్వ్ చేశాను. ఇక రెండో విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా బ్రెయిన్కి ఏ కారణం చేత దెబ్బ తగిలినా సరే ఈ సమస్య వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. నేను చూసినటువంటి ఒక 3-4 పేషెంట్లకి ఇదే కారణం అయ్యి ఉంది. ఇకపోతే 3 to 5% అంటే వెరీ మైన్యూట్ పర్సంటేజ్ వంశపారంపర్యంగా రావచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ మాత్రం మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంది. కానీ మ్యాక్సిమం వంశపారంపర్యంగా కూడా వచ్చేటువంటి అవకాశం దాదాపు లేదని చెప్పొచ్చు. ఇకపోతే మనకి సప్త ధాతువులు ఉంటాయి, 7 ధాతువులు ఉంటాయి. అందులో సిరం అంటే రసధాతువు, బోన్స్ మేరో మధ్య ధాతువు, ఈ 2 ధాతువుల్లో క్షీణత అనేది కనుక ఏర్పడితే అప్పుడు ఈ డిసీజ్ వచ్చినటువంటి అవకాశం అనేది ఉంది. అంటే భారతీయ వైద్య పరంగా మనం చూసుకున్నట్లయితే, ఆయుర్వేద సిద్ధ వైద్య గ్రంథాల పరంగా చూసుకున్నట్లయితే రసధాతువు కానీ మధ్య ధాతువు, ఈ 2 ధాతువులు కనుక ఎఫెక్ట్ అయితే, ఈ 7 ధాతువులు, ఈ 2 ధాతువులు ఎఫెక్ట్ అయినప్పుడు కూడా ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక తర్వాత విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ధనుంజయ వాయువు అనేటువంటి ఉపవాయువు, వ్యానవాయువు అనేటువంటి ప్రధాన వాయువు, ఈ 2 వాయువులు కలిపి శరీరం అంతా సంచరిస్తూ ఉంటాయి. ఈ 2 వాయువుల్లో సమతుల్యత అనేది లోపించడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది. అసలు ఈ సమస్యకు రావడానికి ఆయుర్వేద సిద్ధ వైద్యాల్లో చెప్పేటువంటి మెయిన్ రీజన్ ఇదే. ధనుంజయ వ్యానవాతాల తాలూకా సమతుల్యత అనేది లోపించడం వల్ల ఈ ఎంఎన్డి సమస్య అనేది వస్తుంది. ఇది. ఇకపోతే ఓకే, ఈ సమస్య వచ్చింది, మరి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మోస్ట్లీ 1 to 5 years లైఫ్ స్పాన్ ఉంటుంది ఎంఎన్డి వచ్చిన తర్వాత. కొందరిలో 10 to 12 years వరకు ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే లంగ్ మజిల్ దెబ్బతినడం, శ్వాస తీసుకోవడం కష్టమయ్యి, నెక్స్ట్ తినేటువంటి ఆహారం మింగడం కష్టమయ్యి, ఈ వాకల్ సంబంధించి మజిల్స్ దెబ్బతిని దాదాపుగా మరణాన్ని చవి చూడడం అనేది ఎక్కువ ఎంఎన్డి పేషెంట్స్లో జరుగుతుంది. ఈ 2 ముఖ్యమైనటువంటి కారణాలు. ఇకపోతే ఓకే, ఎంఎన్డి వచ్చింది, మరి వాట్ టైప్ ఆఫ్ కేరింగ్ అబౌట్ ద పేషెంట్. పేషెంట్ సంబంధించి మనం ఏ కేరింగ్ తీసుకుంటాం అంటే, ఎప్పుడూ కూడా వీళ్ళకి సెన్సార్ సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి, కానీ దానికి తగ్గ మోటార్ సిస్టమ్ అనేది కోఆపరేట్ చేయదు కాబట్టి వీళ్ళు స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల ఇంకా సమస్య అనేది జటిలం అవుతుంది, కష్టతరం అవుతుంది. కాబట్టి వీళ్ళు స్ట్రెస్ నుండి రిలీఫ్గా వచ్చే విధంగా మిగతా కుటుంబ సభ్యులు నడుచుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పేషెంట్కి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది చాలా చాలా ముఖ్యం.
నీకేం పర్లేదు మేము ఉన్నాం అనేటువంటి భరోసానివ్వాలి. నాకు తెలిసి నా దగ్గరికి వచ్చినటువంటి ఎంఎన్డి పేషెంట్లో ఒకళ్ళిద్దరు అతి దారుణంగా నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి లైఫ్ స్పాన్కి కూడా రీచ్ అవ్వకుండా చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కోఆపరేషన్ లేక. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కుటుంబ సభ్యుల నుండి వాళ్ళకి పూర్తి ధైర్యం, భరోసా అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మీకు తెలియకుండానే ఆ రోగి తాలూకా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఇకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా మెయిన్ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పేషెంట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్త పడాలి, ఫ్యామిలీ మెంబర్స్ కేర్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య మాత్రమే పేషెంట్ సేవ్ అవడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, మరి ట్రీట్మెంట్ ఏంటి అంటే దీనికి ప్రాపర్ పర్టిక్యులర్ క్యూరింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది ఎక్కడా లేదు. కానీ కొన్ని హీలింగ్ సిస్టమ్స్లోని, సుజోగ్ థెరపీల్లోని, అదేవిధంగా ముఖ్యంగా మర్మ చికిత్సలోని దీనికి చక్కటి సమస్యల్ని పారదోలేటువంటి సమస్యలు ఉన్నాయి. అంటే నడ్డానికి కష్టమైనటువంటి ఎంఎన్డి పేషెంట్ని మా వ్యక్తిగత ప్రాక్టీస్ మేము నడిపించాం. మింగడం కష్టమైనటువంటి వాళ్ళని మింగించాం. మాట్లాడటం కష్టమైనటువంటి వాళ్ళతో పాటలు పాడించాం. సో ఒక్కొక్కసారి బాడీ కోఆపరేట్ చేస్తారు. ఎప్పుడు అంటే పేషెంట్ తరపు వాళ్ళు కోఆపరేట్ అయినప్పుడు. పేషెంట్ తరపు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ కరెక్ట్ కోఆపరేట్ చేసి స్ట్రెస్ రిలీఫ్గా కనుక పేషెంట్ నుంచి చక్కని చికిత్సను అందించగలగాలి. దీనికి అల్లోపతి మోడర్న్ ట్రీట్మెంట్లో మాత్రం దీనికి పరిష్కారం లేదు. బెంగళూరు నిమ్యాన్స్కి వెళ్ళి నా దగ్గరకు వచ్చిన పేషెంట్ చాలామంది ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, నిమ్యాన్స్ అన్నది టాప్ మోస్ట్ న్యూరో హాస్పిటల్ ఇన్ ఆసియా కంటెంట్. సో ఇక్కడ మనం పర్టికులర్గా ఈ ఎంఎన్డి ప్రాబ్లం కనుక మనం చూసుకున్నట్లయితే మర్మ చికిత్సలు చాలా చక్కగా ఉపయోగపడి మంచి రిజల్ట్ రావడం మా వ్యక్తిగత ప్రాక్టీస్ మేము చూసాం. ఒక్కొక్కసారి పంచకర్మలో ఉండేటువంటి పూర్వకర్మ చికిత్సలు కూడా దీనికి చక్కటి రిజల్ట్ అన్న వచ్చాయి. మధ్య స్క్రాంపింగ్ నుండి గట్రా చక్కగా రిజల్ట్ వచ్చి చక్కగా మనిషి తేరుకొని నడ్డానికి కూడా అవకాశం అనేది ఏర్పడింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా పోతే మనకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్లోనే కొన్ని హీలింగ్ సిస్టమ్స్ బాగా పనిచేసాయి. అదేవిధంగా సిఎస్సు అనేటువంటి ఒక చికిత్సా ప్రక్రియ. సిఎస్సు కోసం మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. దాంట్లో కూడా మీకు ఎంఎన్డికి సంబంధించినటువంటి చక్కని ఆ టైప్ ఆఫ్ అది ఒక రకమైనటువంటి మసాజ్ థెరపీ టైపు, అది దీంట్లో చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం. కొన్ని రకాల సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని ఔషధాలు ఈ ఎంఎన్డిలో ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తున్నాయి. సో ఇది ఎంఎన్డికి సంబంధించినటువంటి భారతీయ వైద్యంలో ఉండేటువంటి పరిష్కార మార్గాలు మనం చూసాం. ఇది ట్రీట్మెంట్. ఇకపోతే ఆ పేషెంట్ సంబంధించినటువంటి హ్యాబిట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే పేషెంట్కి ఎటువంటి దురలవాట్లు ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే అతి భోజనం చేయకూడదు. తగిన మాత్రంలో భోజనం అనేది తగు మాత్రంలో చేయాలి. తర్వాత మలబద్ధకం ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక తర్వాత ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు. విరుద్ధ ఆహారాలు అంటే ఆపోజిట్ యాక్షన్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఇవి చాలా చాలా ముఖ్యం. ఇకపోతే తేలిగ్గా అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. నడకని మినిమం ట్రై చేయాలి. అంటే నడక అనేది వాళ్ళకి అవుతుంది, కాళ్ళలో ఈ మజిల్స్ అనేవి వీక్ అవడం వల్ల. సో సూక్ష్మ వ్యాయామం అవకాశం ఉన్నంత వరకు చేసే ప్రయత్నం చేయాలి. ఇవి నేను చెప్పినటువంటి చికిత్సా ప్రక్రియలు మొదలుపెట్టిన తర్వాత చక్కగా కాస్త నడడం జరిగింది. సో మనకి స్టాండు పట్టుకుంటే కానీ 1-2 అడుగులు వేయలేని వాళ్ళు స్టిక్తో సుమారు ఒక 150-200 మీటర్ల దాకా వెళ్ళి రావడం అనేది జరిగింది ఎంఎన్డి పేషెంట్స్. అంటే జనరల్గా డ్యామేజ్ అవుతూ వెళ్ళిన దాన్ని వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టం, కానీ తీసుకురాగలిగాం. కారణం ఏంటంటే పేషెంట్స్ స్ట్రెస్ రిలీఫ్గా ఉండటం, పేషెంట్ తరపు వాళ్ళు కోఆపరేట్ చేయడం, చక్కని చికిత్సా ప్రక్రియలని మా తరపు నుండి మేము అందించగలగటం. దీనివల్ల ఈ ఎంఎన్డి ప్రాబ్లం నుండి కొంతవరకు గెయిన్ అయ్యి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది కొంత పెరిగింది. బట్ పర్టికులర్గా 100% ఈ డిసీజ్ లేకుండా చేస్తాం అన్నది మాత్రం జరగని పని. ఎవరు చేయగలమని మీకు చెప్పినా సరే నమ్మొద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎంఎన్డికి సంబంధించింది. సో కాస్త ఆ వ్యక్తి కనీసం మినిమం వ్యాయామం కనుక చేయగలిగితే మాత్రం ఎంతో కొంత ఈ మజిల్ అనేవి కోఆపరేట్ చేస్తాయి. చేయలేని పక్షంలో వేరులేండి, అది వేరే సంగతి. సో ఇది ఒక్కొక్కసారి వీళ్ళు శ్వాస తీసుకోవడం కూడా కష్టమైనప్పుడు వెంటిలేటర్ సపోర్ట్తో నడిపించాల్సి ఉంటుంది. సో అంతవరకు పరిస్థితి ఏర్పడినప్పుడు వ్యక్తి దాదాపుగా మరణానికి రీచ్ అయినట్టే మనం భావించవచ్చు. ఇది ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్కి సంబంధించినటువంటి వివరాలు, భారతీయ వైద్యంలో ఉండేటువంటి పరిష్కారాలు. థ్యాంక్ యూ.
ఆత్మ నమస్కారం.